జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర కాటన్ మిల్లుల స్టేట్ జనరల్ సెక్రటరీ రమేష్ తెలిపారు. సీసీఐ తీసుకువచ్చిన L1, L2, L3 నిబంధనలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీసీఐతో అదేవిధంగా కేంద్రంతో మాట్లాడి మిల్లర్ల యాజమాన్య సమస్యను త్వరగా పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందన్నారు. తేమ శాతం అలాగే ఎకరాకు 7 క్వింటాల్ మాత్రమే అనే నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానం ప్రక్రియ చాలా మంది రైతులు తెలియక ఇబ్బందులు పడుతున్నారంటున్న రమేష్ తో కరీంనగర్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పత్తి కొనుగోలుకు సంబంధించి 2 రోజులుగా సమ్మె చేశారు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం. ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం కొంత సమ్మెను విరమింపజేసే ఆలోచన చేసింది. ఇక సమ్మె విరమించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక కొనుగోలు కూడా మొదలైన నేపథ్యం. మొత్తానికైతే అసలు సీసీఐ పెట్టిన నిబంధనలు ఏంటి, నిబంధనలకు సంబంధించి ఇక యాజమాన్యాలు ఏమనుకుంటున్నారు, ఇక మన ముందు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇక రమేష్ గారు మన పోతున్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్ ఏంటి సార్ అసలు ఇప్పుడు సీసీఐ పెట్టిన నిబంధనలు ఏంటి, మీకు అభ్యంతరాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నా పేరు కక్కిరాల రమేష్ అండి. నేను తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ జిన్నింగ్ మిల్ అసోసియేషన్. యాక్చువల్ సీసీ అనేది రూల్స్ ఈ సంవత్సరం చాలా మార్చిందండి. ఆ రూల్స్లో భాగంగా రైతులకు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేయడము, అందరు రైతులకు పాపం తెలియకపోవడం ఒకటి, రైతులకు 12 క్వింటాల పత్తిని 7 క్వింటాలుగా ఆన్లైన్లో చేయడము రెండో ఇబ్బంది, తర్వాత మాకు మ్యాపింగు, తర్వాత స్లాట్ బుకింగ్ ఇవన్నీ చేంజ్ చేసి చాలా చేశారు. దాంతోపాటు మేము కూడా అన్నిటికీ ఏకీభవించి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు అన్నిటికీ ఆన్లైన్లో మీరు చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలంటే అన్నిటికీ మేము ఏకీభవించినాము. రైతు సంఘాలు కూడా అడగడం జరిగింది 7ను 12 క్వింటాలు చేయాలని. వాళ్ళ కోరిక మేరకు ఏఈఓ సర్టిఫికేట్ గిట్ట ఇచ్చినట్టయితే 12 క్వింటాలు తీసుకోవడానికి అంగీకరించడం జరిగింది. ఆ విషయం ఇంకోటి ఏంటంటే మాకు 322 మిల్లులు మా ఈ టీఎంసీ టెక్నాలజీ ప్రకారంగా మన అప్డేట్ చేయడం జరిగింది. ఆ మిల్లులు మాత్రమే మేము టెండర్లో పాల్గొన్నాము. ఆ 322 మిల్లులకు నోటిఫై చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంటు. సెంట్రల్ గవర్నమెంట్లో సీసీఐ కూడా మా 322 మిల్లులకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. మేము ఒకటే రేటు 1440 రూపాయలు అగ్రిమెంట్ రేట్ జరిగింది. జరిగినాక దానికి ఏమైందంటే వాళ్ళు దీనిలో L1, L2, L3 అని ఆ మిల్లులు దాన్ని బట్టి కొన్ని పారామీటర్స్ని బట్టి వాళ్ళకున్న దానికి కొత్తగా రూల్ తీసుకొచ్చేసి మాకు ఇన్ని మిల్లులు నడుస్తాయని చెప్పారు. ఈ 322 మిల్లు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కార్మికులను వాళ్ళ సంబంధించిన ఎవరైతే పిట్టర్లు, గ్రీసర్లు, లేబరు, అమాలి అన్ని బయట వాళ్ళం కానీ లోకల్ వాళ్ళం కానీ డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అట్లే అన్సీజన్ మాకు ఉంటుంది సెప్టెంబర్ వరకు. అక్టోబర్లో మిల్లులు పత్తి వస్తుందని చెప్పి మా కరెంటు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో 200 ఫస్ట్ కొన్ని మిల్లులు స్టార్ట్ చేశారు, దాంతో ఇంకొని చేశారు. మొత్తం 250 మిల్లులు 240 మిల్లులు చిల్లర 240-50 మధ్యలో స్టార్ట్ అయినాయి. ఈ మిల్లులో కాకుండా మిగతా 85 మిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ మిల్లులు స్టార్ట్ కాలేదు. వాళ్ళ కార్మికులు, వాళ్ళ కరెంటు బిల్లు వాళ్ళకి అన్ని ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అడిగాము గవర్నమెంట్ను, మాకు ఇచ్చే రేటు ఒకటే కాబట్టి 1440 రూపాయలు మాకు ఏదైతే ఫైనల్ చేసారో అదే రేటు కాబట్టి మా అన్ని మిల్లులు ఓపెన్ చేయండి, ఎంతైతే అంత నడుస్తుంది. మా పత్తి పరిశ్రమలే చాలా ఇబ్బందులలో ఉన్నది. 12 నెలలు నడిచే మా ఇండస్ట్రీ 8 నెలలు నడుస్తుండే, 8 పోయి 4 అయింది, 4 పోయి 2 నెలలు అయింది. ఒకప్పుడు 60,000 బిల్లు ఒక జిన్నింగ్ మిల్ అయితే ఇప్పుడు 15,000 బిల్లు కావట్లేదు. ఈ దానికి కూడా మాకు ఈ మాత్రం పని లేకపోతే పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉన్నది. పరిశ్రమ మూతపడితే ఒక్కొక్క మిల్లు మీద 100-150 కుటుంబాలు, లేబర్ కావచ్చు, అమాలి కావచ్చు, స్టాఫ్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంతోమంది ఆధారపడి, అంటే ఒక 200 మంది 300 మంది ఆధారపడి ఉంటారు. ఈ పరిశ్రమలు మూతపడితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేమేమన్నామంటే మా కోరిక 322 మిల్లులు ఏవైతే నోటిఫై చేశారో అవిటిని మీరు ఓపెన్ చేయాలని మేము కోరడం జరిగింది. ఫస్ట్ కొన్ని ఓపెన్ చేసి చేయకపోవడం వల్ల మాకు ఇబ్బంది అయ్యి చాలా మా జిన్నర్తో కూడా మాకు ప్రాబ్లం అయ్యి రైతుల శ్రేయస్సు దృష్ట్యా మేమేం చేసినామంటే ఫస్ట్ మేము చెప్పినాము బంద్ ఇస్తా అని చెప్పినాక కూడా గవర్నమెంట్ ఒక 10 రోజులు అడిగింది టైము. 6 తగిన బంద్ అనుకున్నాక అడిగితే 10 డేస్ ఆగమంటే మేము మళ్ళీ 10 రోజులు ఆగి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన వల్ల, మంత్రి గారు చెప్పడం వల్ల మనం ఆగడం జరిగింది. ఆయనక కూడా సమస్య పరిష్కారం కానందువల్ల మా ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము 2 రోజులు ఫస్ట్ నిరోధకంగా బంద్ చేసినాం. బంద్ చేసిన తర్వాత మంత్రి గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ప్రెసిడెంట్ గారితో, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు, తర్వాత మంత్రి గారు, తర్వాత టెక్స్టైల్ కమిషనర్ గారు మాట్లాడారు. మాట్లాడినాక సమస్యను ఇట్లా మీరు ఇబ్బంది అవుతుంది రైతులకంటే మమ్మల్ని చర్చలకు పిలిచారు. హైదరాబాద్లో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. సీఎండి గారు కూడా బాంబేకి వెళ్ళి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీరు రైతుల శ్రేయస్సు దృష్ట్యా
మేము ఈ పాలసీలు ఏమైనా ఉంటే సరళతరం చేస్తాము, మీ మిల్లులను మేము ఇబ్బంది కాకుండా చూసుకుంటాము, స్లోగా మేము నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్తే రైతులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మేము సార్ ఓకే, యాజమాన్యాల సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన పరిస్థితి. కానీ కొన్ని నిబంధనలు రైతులకు సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ విధానమైన మిగతా తేమ శాతమైన వీటన్నిటికి సంబంధించి రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ తేమ శాతం అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళ చేతిలో కూడా ఉండదు. కాబట్టి తేమ శాతం అనేది 8 to 12 అనేది వాళ్ళది ఉంది, అంతవరకే. మిగతా స్లాట్ సిస్టమ్ అనేది వాళ్ళు అవేర్నెస్ చేసుకోవాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంటల్ కావచ్చు, సీసీఐలు కావచ్చు, అవేర్నెస్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలి, మీరు అప్డేట్ కావాలని చెప్పడం వల్ల అది వాళ్ళకు చేస్తున్నారు అన్నకల్లా వేరే స్టేట్లో కూడా అవుతుంది, మీరు కూడా చేసుకోవాలి, మీ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకోవాలి, ఫోన్లలో చేసుకోవాలి అన్నారు. కాబట్టి మేము దాని మీద ఎక్కువ మాట్లాడకుండా మా మిల్లులు మొత్తం రావాలని చెప్పాము. రైతు సంఘాలు కూడా అప్డేట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. 7-12 క్వింటాలు ఖచ్చితంగా చేయాల్సిందే, రైతులు నష్టపోతారు. కాబట్టి 12 క్వింటాలు వాళ్ళు ఏవో ఇస్తే చేస్తామని అన్నారు. కాబట్టి ఆప్షన్ ఉంది, కాబట్టి మేము కూడా దాని మీద ఎక్కువ మాట్లాడలేదు. ఈ అప్లికేషన్ అనేది ఒకవేళ ఇప్పుడు రైతులకు ఇబ్బంది అయితే మేమైతే మా వాళ్ళు అయితే మేము మిల్లుల కాడ ఏది ఉన్నా రైతులకు మేము చేసి పెడుతున్నాం, ఎందుకంటే కొత్తగా కాబట్టి. దీనివల్ల మేమైతే మా వంతు ప్రయత్నం అయితే రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. సార్ చివరిగా చెప్పండి, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు, సీసీఐ కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం విన్నవించుకోదలుచుకున్నారు? ఏదైనా ఎంఎస్పి ఆపరేషన్ చేసినప్పుడు అందరు రైతులకు న్యాయం జరగాలి, ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉండద్దు. రైతు ఒక కన్ను, ఇండస్ట్రీ ఒక కన్ను, రెండూ బాగుండాలి. రైతులు ఫస్ట్ బాగుండాలి, సెకండ్ ఇండస్ట్రీ ఉండాలి, వాళ్ళ కొనుగోలు జరగాలంటే. మాది పెద్ద ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చిన్న తరహా పరిశ్రమ. 3 నెలలు నడిచి 9 నెలలు బండి ఉండే పరిశ్రమ మాది, 4 నెలలు నడుస్తుంది. కాబట్టి రైతులతో పాటు మా మీద కూడా ఇలాంటి ఇబ్బందులు ఇట్లా ఇన్ని బంద్ చేస్తాము చాలు చేస్తామని మా దానిలో ఇన్నర్ కాంపిటీషన్ పెట్టి ఇబ్బంది పెట్టకుండా అన్ని మిల్లులు నడిపించుకుంటూ అందరు రైతులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మొత్తానికి ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు పెట్టారో కొంత వాటిని సడలింపజేయాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా రైతులకు అదేవిధంగా ఇటు యాజమాన్యాలకు కూడా శ్రేయస్కరంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆలోచించాలనేది కూడా ఇక రమేష్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్.